హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్రనాథ్, అడ్వకేట్, వైజాగ్ నుంచి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ స్టెప్స్ పిటిషన్. స్టెప్స్ పిటిషన్ అంటే ఏంటి, స్టెప్స్ పిటిషన్స్ రెగ్యులర్గా ఏ సందర్భాల్లో మనం ఫైల్ చేయవలసిన అవసరం పడుతుంది అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. ఈ క్లాస్ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్, మాత్రం రెగ్యులర్గా రీసెంట్గా ప్రాక్టీస్లోకి వచ్చిన వాళ్ళకి. సో స్టెప్స్ పిటిషన్ అంటే ఏంటి, మనం రెగ్యులర్గా వాయిదాలు పడుతున్నప్పుడు మధ్య మధ్యలో చూస్తుంటే ఫస్ట్ స్టెప్స్ అని చెప్పి వాయిదా వేస్తూ ఉంటారు కోర్టు వారు. సో ఆ స్టెప్స్ అంటే ఏంటి, అసలు ఆ స్టెప్స్ అని వాయిదా వేసినప్పుడు ఆ రోజు మనం చేయవలసిన ప్రొసీజర్ ఏంటి అన్న విషయం చూద్దాం. స్టెప్స్ పిటిషన్ అన్నది మన రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో 2 సందర్భాల్లో వస్తుంది. ఒకటి సమన్ స్టేజ్లో ఫస్ట్ స్టెప్స్ అనేసి చెప్పి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. రెండోది వచ్చేసి ఏదైనా మన కేసుకు సంబంధించిన ఎవరైనా పార్టీలు కానీ చనిపోయినట్లయితే, కేసు పెండింగ్లో ఉండగా చనిపోయినట్లయితే అప్పుడు ఫస్ట్ స్టెప్స్ అని చెప్పి వాయిదా వేస్తూ ఉంటారు. సో ఈ 2 సందర్భాలు ఏంటి, అసలు ఆ స్టెప్స్ అంటే ఏంటి, ఆ స్టెప్స్ పిటిషన్ ఆ సమన్ స్టేజ్లో ఏ రకంగా ఫైల్ చేయవలసి ఉంటుంది, లేదంటే ఏదైనా పార్టీ చనిపోయినప్పుడు ఏ విధంగా ఫైల్ చేయవలసిన సందర్భం ఏర్పడుతుందన్న విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకటి సమన్ స్టేజ్లో రెగ్యులర్గా మనం సమన్స్ ఎన్నిసార్లు ఫైల్ చేస్తున్నా కూడా అదర్ సైడ్ పార్టీ, అంటే కేసు ఫైల్ చేసిన వాళ్ళు ప్లెయింటిఫ్, వాళ్ళు సమన్స్ రెగ్యులర్గా ఫైల్ చేస్తుంటారు. సమన్స్ వాళ్ళు అందుకోవడం అయితే జరగదు. అలా వాళ్ళు అవాయిడ్ చేసినా, లేకపోతే ఇంటెన్షనల్గా వాళ్ళు రిసీవ్ చేసుకోకపోయినా మనం కోర్టు వారిని అడగవలసి ఉంటుంది అనమాట. అంటే ప్లెయింటిఫ్ తరఫున, ప్లెయింటిఫ్ ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో వారు ఏమని చెప్తారంటే, ఈ రకంగా వాళ్ళు ఇంటెన్షనల్గా సమన్స్ని రిసీవ్ చేసుకోవటం లేదు, వాళ్ళు అదే అడ్రస్లో ఉంటున్నారు, మేము అదే అడ్రస్కి సమన్స్ పంపిస్తున్నాం, కానీ సమన్స్ అయితే సర్వీస్ అవ్వటం లేదు. వాళ్ళు అది డోర్ లాక్డ్ అని రిటర్న్ రావచ్చు, లేకపోతే అడ్రస్ లెఫ్ట్ అని రిటర్న్ రావచ్చు, మొత్తానికి సమన్స్ అయితే సర్వీస్ అవ్వటం లేదు. ఇలాంటి సందర్భంలో ప్లెయింటిఫ్ కానీ లేకపోతే ప్లెయింటిఫ్ కౌన్సిల్ ఏ రకంగా రిప్రజెంటేషన్ చేస్తారంటే, ఈ రకంగా వారు ఇంటెన్షనల్గా సమన్స్ రిసీవ్ చేసుకోవటం లేదు, వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు, కాబట్టి మాకు పేపర్ పబ్లికేషన్స్కి ఆల్టర్నేటివ్ సర్వీస్ ఆఫ్ సమన్స్, మన కోర్ట్ లాంగ్వేజ్లో వచ్చేటప్పటికి సబ్స్టిట్యూట్ సర్వీస్ ఆఫ్ సమన్స్ అంటాము. అంటే రెగ్యులర్ కోర్స్ ఆఫ్ సమన్స్ కాకుండా ఇంకొక రకంగా దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తూ వేరే రకంగా సమన్స్ని సర్వీస్ చేస్తాము అని చెప్పి కోర్టు వారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు కోర్టు వారు ఏం చెప్తారంటే ఫస్ట్ స్టెప్స్ అని చెప్పి వాయిదా వేస్తారు. అంటే ఆ స్టెప్స్ నాడు, అంటే నెక్స్ట్ వాయిదాకి మనం ఏ రకమైన రిప్రజెంటేషన్ చేయాలంటే స్టెప్స్ పిటిషన్ అంటూ ఒకటి ఫైల్ చేయవలసిన నెసెసిటీ ఉంది ప్లెయింటిఫ్ తరపు నుంచి. ఆ స్టెప్స్ పిటిషన్ అంటే ఏంటి అంటే సబ్స్టిట్యూట్ సర్వీస్ ఆఫ్ సమన్స్. ఈ సమన్స్ రెగ్యులర్ సమన్స్ని అతను కోర్టు వారి నుంచి పంపిస్తున్న బేటా అంటాం మన రెగ్యులర్ లాంగ్వేజ్లో, కోర్ట్ లాంగ్వేజ్లో బేటా తను రిసీవ్ చేసుకోవటం లేదు, కాబట్టి సమన్స్ పంపించడం మానేసి వేరే రకంగా సమన్స్ సర్వీస్ చేయండి. అంటే దానికి ఏంటంటే, ఒకటి అతను ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ ఏరియాలో పబ్లిక్ ప్లేస్లో అతను నివసించే రెసిడెన్స్ దగ్గర అతని ఎంట్రన్స్లో అంటించడం కానీ, లేకపోతే పేపర్ పబ్లికేషన్ అతను ఏ ఏరియాలో అయితే నివసిస్తున్నాడో ఆ ఏరియాకి సంబంధించిన లోకల్ న్యూస్ పేపర్లో అతనికి సమన్స్ ఈ రకంగా కోర్టులో కేసు పెండింగ్ ఉందని చెప్పి సర్వీస్ చేయండి. ఆ సమన్స్ అంటే పేపర్ పబ్లికేషన్ వేయడం ద్వారా అతనికి సబ్స్టిట్యూట్ సర్వీస్ ఆఫ్ సమన్స్ ద్వారా అతనికి సమన్స్ సర్వ్ చేయండి అని చెప్పి మనం ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. అంటే కోర్టుకి పేపర్ పబ్లికేషన్ ఇవ్వండి అని చెప్పి పర్మిషన్ తీసుకోవడాన్ని స్టెప్స్ పిటిషన్ అంటాము. దాన్నే సబ్స్టిట్యూట్ సర్వీస్ ఆఫ్ సమన్స్ అంటాము. దానికి ప్రావిజన్ వచ్చేసి ఆర్డర్ 5 రూల్ 20 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్. ఈ రకమైన పిటిషన్ని ఫైల్ చేసి కోర్టుని పర్మిషన్ అడగడాన్ని స్టెప్స్ పిటిషన్ అంటాము. సో ఇది ఒక రకమైన స్టెప్ పిటిషన్. రెండోది వచ్చేసి చెప్పుకున్నాము, ఏదైనా పార్టీ ఎవరైనా, అది ప్లెయింటిఫ్ కావచ్చు, డిఫెండెంట్ కావచ్చు, కేసు పెండింగ్లో ఉండగా ఇరు పార్టీల్లోనూ ఏదైనా ఒక పార్టీ చనిపోయినట్లయితే రెండవ పార్టీ వారు వాళ్ళని
స్టెప్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. స్టెప్స్ పిటిషన్ ఇక్కడ వచ్చేసి స్టెప్స్ అంటే ఏంటంటే లీగల్ హెయిర్ని యాడ్ చేస్తాము. ఈ కేసు ఇంకా ఫర్దర్గా యాక్చువల్గా పార్టీ చనిపోయినట్లయితే కేసు ప్రొసీడింగ్స్ అక్కడతోటి జనరల్గా అయితే ఆగిపోతాయి. కానీ సివిల్ ప్రొసీజర్ కోడ్లో వచ్చేటప్పటికి మనకి ఏంటంటే కేసు ముందుకు నడుస్తుంది. ఏ రకంగా అంటే వారి యొక్క లీగల్ హెయిర్స్ని యాడ్ చేయడం ద్వారా కేసు మళ్ళీ యథావిధిగా కంటిన్యూ అవుతుంది. దాన్ని మనం ఆ యొక్క లీగల్ హెయిర్స్ని ఎవరైతే పార్టీ చనిపోయారో ఆ పార్టీ తాలూకా లీగల్ హెయిర్ని యాడ్ చేయమని చెప్పడానికి కోర్టుకి అడిగే పర్మిషన్ని స్టెప్స్ అంటాము. అప్పుడు కోర్టుకి ఏం చేస్తుంది, ఈరోజు వాయిదా ఉంది, నిన్న కానీ లాస్ట్ వీక్ కానీ అడ్జర్న్మెంట్ ముందు ఎప్పుడో ఒక పార్టీ చనిపోయినట్లయితే కోర్టు వారికి ఏ విధంగా రిప్రజెంటేషన్ చేస్తామంటే ఈ రకంగా పార్టీ చనిపోయారు కాబట్టి, ఒక పార్టీ చనిపోయారు, డిఫెండెంట్ చనిపోయారు, లేకపోతే ప్లెయింటిఫ్ చనిపోయారు, ఈ యొక్క పార్టీ యొక్క లీగల్ హెయిర్స్ని మేము ఫైల్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే కోర్టు అప్పుడు ఏం చేస్తుందంటే ఫర్ స్టెప్స్ అని వాయిదా వేస్తుంది. ఆ స్టెప్స్ నాడు మనం ఏం చేస్తామంటే ప్లెయింటిఫ్ తాలూకా లీగల్ హెయిర్ని కానీ డిఫెండెంట్ తాలూకా లీగల్ హెయిర్స్ని కానీ వారి యొక్క భార్య పిల్లలు ఎవరైతే వాళ్ళు లీగల్ హెయిర్స్ ఉంటే వారిని యాడ్ చేయమని చెప్తూ ఒక పిటిషన్ని ఫైల్ చేస్తాం. దాన్ని స్టెప్స్ పిటిషన్ అంటాం. ప్లెయింటిఫ్ తాలూకా లీగల్ హెయిర్స్ని కానీ యాడ్ చేయవలసిన పరిస్థితి ఉంటే దాని ప్రొవిజన్ వచ్చేసి ఆర్డర్ 22 రూల్ 3 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్. అదే డిఫెండెంట్ కానీ చనిపోయినట్లయితే వారి యొక్క లీగల్ హెయిర్స్ని యాడ్ చేయమని చెప్పడానికి పిటిషన్ ఫైల్ చేసినట్లయితే దాని యొక్క ప్రొవిజన్ వచ్చేసి ఆర్డర్ 22 రూల్ 4 ఆఫ్ సిపిసి. ఇదేంటంటే ప్లెయింటిఫ్కి ఆర్డర్ 22 రూల్ 3 పిటిషన్ ఫైల్ చేస్తాం, డిఫెండెంట్కి ఆర్డర్ 22 రూల్ 4 సిపిసి ఫైల్ చేస్తాం. ఈ యొక్క పిటిషన్ని మనం ఫైల్ చేసినప్పుడు ఏంటంటామంటే వీటిని స్టెప్స్ పిటిషన్ అంటాము. సో ఈ రకంగా మన స్టెప్స్ పిటిషన్ అన్నది కోర్టులో ఫైల్ చేయవలసిన పరిస్థితి మనకి ఏర్పడుతుంది. ఒకటి సమన్స్ స్టేజ్లో, 2 ఎవరైనా పార్టీ చనిపోయిన సందర్భంలో కానీ ఫైల్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం స్టెప్స్ పిటిషన్ అంటాం. అంటే స్టెప్స్ పిటిషన్ ఫైల్ చేయడానికి ముందు వాయిదాకి కోర్టు ఏమైనా డైరెక్షన్ ఇస్తుందంటే ఫర్ స్టెప్స్ అని చెప్పి వాయిదా ఇస్తుంది. సమన్ స్టేజ్లో ఏంటంటే ఫర్ ఫైలింగ్ స్టెప్ పిటిషన్ అండర్ ఆర్డర్ 5 రూల్ 20 అనేసి చెప్పి మనకు ఫైల్ చేస్తుంది. రెండవది ఎవరైనా పార్టీ కానీ చనిపోయినట్లయితే మళ్ళీ అక్కడ కూడా సో అండ్ సో పార్టీ ప్లెయింటిఫ్ ఫర్ డిఫెండెంట్ డైడ్ హెన్స్ ఫర్ స్టెప్స్ ఇఫ్ ఎనీ అంటుందంటే లీగల్ హెయిర్స్ కానీ ఉన్న పక్షంలో మనకి స్టెప్ పిటిషన్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో కేసు అక్కడతో క్లోజ్ అయిపోతుంది, ఎబేట్ అయిపోతుంది అని చెప్తాం. ఎందుకంటే క్లెయిమ్ ఉండదు, ఇంకా ఆయా పరిస్థితులను బట్టి కేసు క్లోజ్ అవుతుంది. ఒక్కొక్క ప్లెయింటిఫ్ చనిపోతే ఒక్కొక్కసారి డిఫెండెంట్కి ఫేవర్గా కేసు క్లోజ్ అవుతుంది, ఒకసారి డిఫెండెంట్ కానీ చనిపోయినట్లయితే ప్లెయింటిఫ్కి ఫేవర్గా కూడా సూట్ క్లోజ్ అవుతుంది, ఎబేట్ అవుతుంది. ఇదేంటంటే పరిస్థితిని బట్టి కేసు యొక్క రిలీఫ్ని బట్టి బేస్ చేసుకుని ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలా ఎబేట్మెంట్ అవుతూ ఉంటుంది. ఎబేట్మెంట్ అంటే కంప్లీట్గా ఇంకా క్లెయిమ్ ఏం లేదు కాబట్టి కేసు క్లోజ్ చేస్తున్నామని చెప్పి కేసుని క్లోజ్ చేస్తారు. ఇన్ కేసు ఇంకా ఫర్దర్గా ప్రొసీడింగ్స్ ఉన్నట్లయితే నేను చెప్పినట్టు స్టెప్స్ పిటిషన్ ఫైల్ చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తారు. సమన్ స్టేజ్లో ఫైల్ చేసే స్టెప్స్ పిటిషన్ ఆర్డర్ 5 రూల్ 20 సిపిసి. 2 పార్టీ ఎవరైనా చనిపోయినట్లయితే దాన్ని ఆర్డర్ 22 రూల్ 3 ఆఫ్ సిపిసి, ఆర్డర్ 22 రూల్ 4 ఆఫ్ సిపిసి పిటిషన్ ఫైల్ చేసుకుని స్టెప్ పిటిషన్ని ఫైల్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా స్టెప్స్ పిటిషన్ అంటూ మన రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో మనం ఫైల్ చేసే సందర్భం ఏర్పడుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్ తోటి కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.